గైస్, బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో 10,954 రెవెన్యూ శాఖ ఉద్యోగాలకు లైన్ క్లియర్ అయిందని చెప్పి గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుందాము. ఇనిషియల్గా విఆర్ఓని రిక్రూట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ రకరకాల కారణాలతోటి అలా కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుందామని కసరత్తు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ జీపీఓ అంటే దాదాపు 10,954 అంటున్నారు కదా. సో దీనికి సంబంధించి శాలరీస్ ఎలా ఉన్నాయి మనం ఒకసారి చూద్దాము. అండ్ అదర్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, దీనికి ప్రిపేర్ అవ్వచ్చా లేదా, అండ్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను, లేకపోతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, నేను ఒకవేళ ఈ జీపీఓ పోస్టులు పడితే నేను రాయొచ్చా, జీపీఓ పోస్టులు పడితే రాయొచ్చా అనేది కొన్ని బెనిఫిట్స్ మీకు శాలరీస్ ఒకసారి చూద్దాము. రేంజ్ వచ్చేసి 38,890 నుంచి దాదాపు 1,24,150 వరకు ఉంది. అండ్ దీనికి సంబంధించిన బెనిఫిట్స్ చూసుకుంటే హౌస్ రెంట్, కన్వెన్స్ అలవెన్స్, డెప్యుటేషన్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, అదర్ బెనిఫిట్స్, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, లీవ్, ట్రావెల్ అలవెన్స్, స్టడీ లీవ్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తా ఉంటారు. సో ఆల్మోస్ట్ జీపీఓ అనేది ఒక గ్రూప్ 2 పోస్ట్ కిందకు వస్తుంది జనరల్ గా. సో దీనికి సంబంధించి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే కొన్ని బెనిఫిట్స్ ఎక్సెప్షనల్, కొన్ని బెనిఫిట్స్ కాకుండా ఈ గ్రామ పంచాయతీ ఆఫీసర్ కి అన్ని బెనిఫిట్స్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తా ఉంది. ఒకవేళ ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది కూడా మంచి జాబే. సో ఎప్పుడు ఈ సోషల్ మీడియాలో ఐఏఎస్, ఐపీఎస్ అనే కాకుండా ఇవి కూడా చాలా మంచి ఉద్యోగాలు. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ సాధించడం మీ లక్ష్యం అయితే టార్గెట్ పెట్టుకోండి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్ గానే ఉంటుంది. సో ఎవరైతే ఇలా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జీపీఓ రాయొచ్చా అంటే 100% రాయొచ్చు. సో ఒకసారి ఆలోచించండి. సో ఈ జాబ్ వచ్చినాక మీకు ఒకవేళ మళ్ళీ యూపీఎస్సీ రాయాలి అనుకుంటే మళ్ళీ రాయొచ్చు. సో ఎనీవే, ఒకసారి ఫైనాన్షియల్ బ్యాకప్ కూడా మనకు ఉంటుంది కదా. సో ఆలోచించండి. ఇదైతే భారీగా పోస్టులు. ఆల్ ది బెస్ట్.